హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ భానుశ్రీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. అయితే ప్రభాస్ సినిమాను చిక్కుల్లో పడేసేలా ఉన్న అశ్విని దత్ వాక్యాలు ఇస్తున్నారు. మరి ఏంటి సార్, అసలు ఏం చెప్తారు దీనికి? మీ సమాధానం ఏంటి? బేసిక్గా ఏంటంటే యాక్చువల్గా చిన్న వ్యవహారం ఈయన అశ్విని దత్ గారు నంది అవార్డుల గురించి నిన్న ఒక వ్యాఖ్యలు అయితే చేశారు. అది ఏంటంటే ఏపీ ప్రభుత్వానికి నంది అవార్డుల సినిమాల వల్ల ఒరిగేదేం లేదు, అందుకే నంది అవార్డులపై ఇంట్రెస్ట్ చూపించలేదు అన్నట్లు ఒక మాట మాట్లాడాడు. ఆయన మాట్లాడడంలో కూడా కరెక్టే. నెంబర్ 1 యాక్చువల్గా అందరు తిడుతున్నారు పోసాని గీసాని వీళ్ళందరూ, అంటే వాళ్ళు కరుస్తారులే వెంటనే. వైసీపీనే అంటే వాళ్ళు అందులో ఉన్నారు కాబట్టి కరవాలి, వాళ్ళ డ్యూటీ అది. సో ఆయన కరిసేది పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఈయన అన్నమాట మాత్రం నిజమే. ఎందుకంటే ఇప్పుడు మన ఇండస్ట్రీ అంతా హైదరాబాద్లోనే ఉంది. నెంబర్ 1 స్టూడియోలన్నీ హైదరాబాద్లోనే ఉన్నాయి. పోస్ట్ ప్రొడక్షన్, ప్రీ ప్రొడక్షన్ అన్నీ ఇక్కడే జరుగుతున్నాయి. ఎడిటింగ్లు, డబ్బింగ్లు, ఇంకేవేవో కూడా ఇక్కడే అవుతున్నాయి. ఆర్టిస్టులు అందరు ఇక్కడే ఉన్నారు మోస్ట్లీ, టెక్నీషియన్స్ అందరు ఇక్కడే ఉన్నారు మోస్ట్లీ. A to Z ఇక్కడే ఉంది. చివరికి యూట్యూబ్ ఛానల్ అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటంటే ఒక సినిమా షూట్ అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టూడియో రెంట్ అంతా ఎవరికి కడుతున్నారు? వీళ్ళు తెలంగాణ గవర్నమెంట్కి. అదే షూటింగ్ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు డీ షో, క్యాష్, ఆలీతో సరదాగా, లేకపోతే ఏదేదో ఆహా, ఇట్లా ఏవో కొన్ని అన్స్టాపబుల్ కొన్ని షోలు ఉంటాయి. అవి అక్కడ ఆంధ్రప్రదేశ్లోనూ స్టూడియోస్ ఉన్నాయి. రామనాయుడు స్టూడియో ఉంది, ఇవన్నీ ఉన్నాయి, అక్కడ కూడా ఉన్నాయి. అవన్నీ అక్కడ వైజాగ్లో ఆంధ్రప్రదేశ్ స్టూడియోలో చేస్తే రెంట్లన్నీ అక్కడికి వెళ్ళిపోతాయి, ఆ గవర్నమెంట్కి వస్తుంది. వీళ్ళంతా ఇక్కడ ఉన్న ట్యాక్స్లు, రెంట్లు, ఇన్కమ్, రెవెన్యూ అంతా తెలంగాణ గవర్నమెంట్కి ఇస్తున్నారు. ఏపీకి రాష్ట్ర విభజన తర్వాత. ఇంతకుముందు వేరే వ్యవహారం ఇప్పుడు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్ అన్నీ మోస్ట్లీ హైదరాబాద్లోనే ఉన్నాయి. వీళ్ళు కూడా రెంట్లన్నీ ఇప్పుడు ఈ బిల్డింగ్ రెంట్లు, దీని మీద ఉండే కమర్షియల్ ట్యాక్స్లు ఇవన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వానికి వస్తున్నాయి, మాకు రావట్లా. మహా అయితే మా దగ్గర థియేటర్లు ఎక్కువ ఉన్నాయి అంతే. అంతకు మించి మీరు సినిమాలు చేసి ఇక్కడ వదిలేస్తున్నారు అంతే. మాకేం ఒరగట్ల. జస్ట్ ఆ థియేటర్ల మీద ఆడితే దాని మీద వచ్చే ఎంటర్టైన్మెంట్ ట్యాక్సే మాకు ఉంది తప్ప మిగతా ఇండస్ట్రీకి సంబంధించిన రెవెన్యూ మొత్తం కూడా ఇటు వెళ్తుంది. ఆడియో ఫంక్షన్లు, ప్రీల్స్ ఫంక్షన్లు అన్నీ ఇక్కడే చేస్తున్నారు. అప్పుడప్పుడు ఎవరో ఒక హీరోలు అర్థం చేసుకొని అక్కడ చేస్తారు కానీ మోస్ట్లీ లేదు. సో దీనికి ఏపీ ప్రభుత్వం కూడా ఒక రూల్ పెట్టింది. ఏంటంటే 100 కోట్లు పైబడి ఏదన్నా సినిమా షూటింగ్ చేస్తే, 100 కోట్లు అంటే అందరికి హీరోకి 30 ఇచ్చాము, హీరోయిన్కి 20 ఇచ్చాము, అందరికి ఆ లెక్కలు కాదు. నీ రెమ్యునరేషన్లు కాక ఓన్లీ షూటింగ్ మీద నువ్వు పెట్టే సినిమా 100 కోట్లు దాటితే 20% షూటింగ్ మా ఆంధ్రప్రదేశ్లో జరగాలి. అప్పుడే నేను మీకు కావాల్సిన డెలివరబుల్స్ ఏ ఉన్నాయో ఇస్తాం అన్నట్లుగా వాళ్ళు చెప్పారు. సో అది నిజమే. ఎందుకంటే ఇప్పుడు ఒక స్టూడియోలో అక్కడ షూట్ అయ్యింది అన్నాం అనుకో, ఎక్కడి నుంచో వచ్చి 4 సినిమా హీరోలు, హీరోయిన్ల యూనిట్ మెంబర్స్ అందరూ ఆ చుట్టుపక్కల హోటల్ రూమ్స్లో ఉంటారు. హోటళ్ళకి మంచి బెనిఫిట్. స్టూడియోకి మధ్యాహ్నం ఫుడ్ వెళ్తుంది, అదో చిన్న బెనిఫిట్. అండ్ స్టూడియోలకి రెంట్లు ఇచ్చేవి కూడా ఆ గవర్నమెంట్కి ట్యాక్స్ రూపంలో వస్తే అదొక చిన్న బెనిఫిట్. అట్లా ఏవో చిన్న ఉంటాయి. మీరు మొత్తం ఇక్కడ చేసేసి లాస్ట్కి మా దగ్గరకు వచ్చి మాకు నంది అవార్డులు ఎందుకు ఇవ్వట్లేదు అని అడిగితే ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు అది కూడా వాళ్ళ ఇన్వెస్ట్మెంటే కదా. నేను మీకు ఎంత చేసినా మీరున్న రెవెన్యూ అంతా అటు ఇస్తున్నారు, మాకేం ఇవ్వట్లా. సో ఆ రకంగా మా దగ్గర కూడా మాకు మీరు రెవెన్యూ ఇస్తే మేము మీకు ఏదైనా చేయగలము అన్నట్లు వాళ్ళు ఉన్నారు. సో ఈవెన్ అశ్విని దత్ గారు దాన్ని పరోక్షంగా ఏమన్నారంటే, నంది అవార్డు విషయంలో తెలంగాణ గవర్నమెంట్ చొరవ తీసుకుంది, బట్ ఏపీ గవర్నమెంట్ చొరవ తీసుకోవట్లేదు అని అన్నాడు. దీనివల్ల వాళ్ళకి ఒరిగేది ఏం లేదు కాబట్టి వాళ్ళు చొరవ తీసుకోవట్లేదు అన్నాడు. అది నిజమే, వాళ్ళకి నిజంగా ఒరిగేది ఏం లేదు. ఈయన కూడా విమర్శ చేసినా అది నిజంగానే అన్నాడు. సరే ఏదో ఒకటి అంతవరకు అయిపోయింది. ఇప్పుడు ఇట్లాంటి అంటే ఏపీ గవర్నమెంట్ని ఏదో ఒకటి అనే పనిలో కనుక ఉంటే జనాలు అక్కడ ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు ఇంతకుముందు కూడా ఒక ఆడియో ఫంక్షన్ వేదికగా పవన్ కళ్యాణ్ గారు రకరకాలుగా మాట్లాడితే ఏం జరిగింది, అక్కడ ఆయన సినిమాలో రిలీజ్ అయినప్పుడు అక్కడ టికెట్ రేట్లు తగ్గించారు. సో ఆ రకంగా చాలా నష్టం జరిగింది. సో ఇప్పుడు ఏమంటున్నారంటే అశ్విని దత్ గారు ఇలా మాట్లాడడం వల్ల
నెక్స్ట్ ఈయన ప్రభాస్ ప్రాజెక్ట్ కేని నిర్మిస్తున్నాడు అశ్విని దత్. ప్రభాస్ సినిమా ఏమైనా చిక్కులోకి వెళ్ళే అవకాశం ఉందా అనే క్వశ్చన్ మార్క్. అంటే ఏపీ గవర్నమెంట్ గుర్రుమంది అశ్విని దత్ని ఏదో చెయ్యాలి, మొన్న పవన్ కళ్యాణ్ తిట్టిండు కాబట్టి ఆయనకు ఏదో నష్టం చేశాం, ఓకే డన్. ఇప్పుడు ఈయన తిడుతున్నాడు, ఉండురా నీ సంగతి నీ చెప్తా, నీ సినిమా ఉంది కదా, ఇప్పుడు ఈయన ఏదో చేస్తారు, ఆయనకి ఎఫెక్ట్ కాదు. ప్రభాస్ సినిమా ఉంది, ఆయన తీసే నెక్స్ట్ సినిమా ప్రభాస్ది, నాగశ్విన్ డైరెక్టర్లో ప్రాజెక్ట్ కే అని చెప్పి సినిమా తీస్తున్నారు, పెద్ద సినిమా. దాన్ని ఇప్పటికే 2 పార్ట్లుగా ఉంటుందని ఒకరు, పార్ట్గానే ఉంటుందని ఒకరు, ఉండదని ఒకరు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. అట్లాంటి సిచ్యువేషన్లో ఉన్న సినిమా అండ్ ఫ్యాన్స్కి మంచి క్రేజ్, ఆల్రెడీ ప్రభాస్కి ఉన్న 2 ఫ్లాపులు అయిన తర్వాత సో అందరు ఎదురు చూస్తున్నటువంటి సినిమా. ఇట్లాంటి సినిమాకి ఇప్పుడు ఈ టాక్ అనేది కనుక బయటికి వెళ్తే వీళ్ళు అంటే ఐ మీన్ ఈ టాక్ ఇన్ సెన్స్ నిర్మాత ఇట్లా అన్నాడంట అని చెప్పేసి బయటికి వెళ్తే వైసీపీ వాళ్ళు ఏం చేస్తారు, ఆ సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు ఏదో ఒక కిటుకు పెట్టారే అనుకో, సంథింగ్ ఏదన్నా చేస్తే ఆడే అవకాశం ఉండదు. నెంబర్ 1 థియేటర్ల విషయంలోనూ ఇబ్బందులు పెట్టిన ప్రొడ్యూసర్ని ఏదన్నా రకం ఆయన ఇబ్బంది పెట్టాలంటే 5 నిమిషాల పని. అండ్ ఆయనతో పెట్టుకుంది ఎవరు, పోసాని కృష్ణమురళి. పోసాని ఎవరు, ఏపీ ఫిలిం కార్పొరేషన్కి ఇప్పుడు ఆయనే చైర్మన్. ఓకే. సో ఆయన చేతుల్లో ఏదో ఉంటుంది, కొంత గవర్నమెంట్ ప్రకారం ఆయనకు పవర్ ఉంది. సో ఇప్పుడు ఆయన పోసాని కలిసి కొట్లాడుకునేసరికి ఈ వ్యవహారం ఏంటంటే జనాలందరూ కూడా అంటే ఫ్యాన్స్ అందరూ కూడా భయపడుతున్నారు. పోసాని కోపం వచ్చింది ఆయన పైన, ఆయన ఏదో చేయాలనుకుంటున్నాడు, ఇవాళ కాకపోతే రేపైనా ఆయన దొరుకుతాడని నాకు తెలుసు. ఎప్పుడు దొరుకుతాడు, ఆయనదో భారీ సినిమా ఉంది, ఆ సినిమా రిలీజ్ అవుతుంది, ఇప్పుడు దాన్ని ఏదో ఒకటి చెయ్యాలి అని ఇబ్బంది పెట్టాలని చెప్పి పోసాని కూడా ఉంటాడు. ఇప్పుడు అశ్విని దత్ వర్సెస్ పోసాని గొడవ కాస్త అటు తిరిగి ఇటు తిరిగి ప్రభాస్ దగ్గరికి వెళ్ళింది. ఇబ్బంది పెట్టింది ప్రభాస్కే కదా ఇబ్బంది. సో ఆ రకంగా చూసుకుంటే ఇప్పుడు ఇండస్ట్రీ ట్రేడ్ వీళ్ళిద్దరి మధ్యలో ప్రభాస్ గారు నలిగిపోయే ఛాన్స్ ఉందా? మరి అదే కదా, ఇప్పుడు వాళ్ళు అది భారీ బడ్జెట్ సినిమా, ఆయన దాన్ని ఏమన్నా రకంగా రిలీజ్ టైంలో ఏమైనా ఇబ్బంది పెట్టినా, ఎక్స్ట్రా షోస్ వేస్తామంటే ఇవ్వకపోయినా, అంటే ఇప్పుడు 2-4 గంటలు ఉంటాయి, అప్పుడప్పుడు పెద్ద సినిమాలు ఉన్నప్పుడు ఒక షో ఎక్స్ట్రా 2 షోలు ఎక్స్ట్రా కోసం అడుగుతారు, రిక్వెస్ట్ చేస్తారు, అది ఇవ్వరు. కొంచెం టికెట్ రేట్లు పెంచుకుంటామంటే కుదరదంటారు. ఇట్లా ఏమన్నా కొన్ని ఇబ్బందులు పెట్టారనుకో ఆ సినిమా ఇంకా అంతే సంగతి. సో వీళ్ళందరూ ఇప్పుడు భయపడుతున్నారు, అంతేమీ చేయలేదు. వీళ్ళు గొడవ కాస్త ఇండైరెక్ట్గా ప్రభాస్ మెడకు చుట్టుకున్నట్టు అయింది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.